హనుమాన్ ఇంకా భూమిపైనే జీవిస్తూ ఉన్నారా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాలి. హనుమాన్ తన చిన్నతనంలో సూర్యుడిని మామిడి పండుగ భావించి తినడానికి వెళ్తున్నప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో హనుమాన్ని గాయపరుస్తాడు. హనుమాన్ ఆకాశం నుంచి కింద పడిపోతాడు. ఇది చూసిన హనుమాన్ తండ్రి అయిన వాయుదేవుడి కోపం వస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రాణవాయువు మొత్తాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. అప్పుడు దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా బ్రహ్మదేవుడు హనుమాన్ కి చిరంజీవిగా చిరకాలం బ్రతికేలా వరమిస్తాడు. యుగాలకు అతీతంగా హనుమాన్ జీవించారని ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ద్వాపరయుగంలో భీమునికి కూడా ఒక వృద్ధ వానరంగా దర్శనమిచ్చారని కొన్ని పురాణ కథల్లో చెబుతూ ఉంటారు. హనుమాన్ నేటికి హిమాలయాల్లోని గంధమాదన పర్వతంపై తపస్సు చేస్తూ జీవించే ఉన్నారని ఎంతో మంది ఋషులు విశ్వసిస్తూ వచ్చారు. ఈ విశ్వాసాలకు బలం చేకూర్చేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. వాటిలోనే ఒకటి 2019 నవంబర్ 9 భారత సుప్రీంకోర్టు అయోధ్య రామ జన్మభూమి మరియు బాబ్రీ మసీదు వివాదంపై తుది తీర్పునిచ్చిన రోజున ఒక కోతి అయోధ్యలోని కోట ప్రాంగణంలో వచ్చి ప్రత్యేక రామ్లాలా ఆలయం చుట్టుపక్కల కనిపించిందని చెబుతూ ఉన్నారు. కొంతమంది భక్తులు దాన్ని హనుమాన్ స్వరూపంగా భావించారు. అంతేకాదు ఏ యుగంలోనైనా హనుమాన్ తన భక్తుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. జై హనుమాన్.